నమస్కారం. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో బీజేపీ ఆధ్వర్యంలో మట్టి గణనాథులను అందజేశారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ మద్దింశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు మట్టి వినాయక ప్రతిమలను ఆ పార్టీ నాయకుల చేతుల మీదుగా పలువురికి అందజేశారు. దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పిలుపు మేరకు నిరసన. అగ్రికల్చర్ ఆఫీసర్ కి వినతి పత్రం అందజేత కార్యక్రమంలో మండల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా సరఫరా చేయలేని స్థితిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడుతనానికి నిదర్శనమని తెలిపారు. మార్పు అంటూ ప్రచారం చేసి ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక రైతు కూడా సంతోషంగా లేని పరిస్థితి వచ్చిందని, దీనికి కారణం ఈ యొక్క దిక్కుమాలిన ప్రభుత్వం నిర్ణయాలే కారణమని మండల భారత రాష్ట్ర సమితి మండల నాయకులు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నశించాలి, సకాలంలో రైతులకి ఎరువులు అందించాలి, సకాలంలో రైతులకి యూరియా వెంటనే అందించాలి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఆల వెంకటేష్ గారి నాయకత్వం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు మన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దేవరకద్ర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చిన్న చింతకుంట రైతుల పక్షాన బీఆర్ఎస్ మండల పార్టీ నాయకత్వంలో చిన్న చింతకుంట అగ్రికల్చర్ కార్యాలయం దగ్గర ఈరోజు మేము రైతులకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తర్వాత చాలా తీవ్రంగా యూరియా కొరత ఏర్పడి ఈరోజు రైతులు రోడ్లెక్కి ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. రైతులకు యూరియా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ఒకప్పుడు బంగారు తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, కరెంటు ఇబ్బంది లేకుండా, ఎరువులు ఇబ్బంది లేకుండా, నీళ్ళు ఇబ్బంది లేకుండా సరైన గిట్టుబాటు ధర ఇచ్చిన ఆనాటి పరిపాలనకు ఈనాడు వచ్చిన ఈ యూరియానే ఇయ్యలేని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ఉండడం నిజంగా మన దౌర్భాగ్యం. మట్టితో చేసిన వినాయకులను ప్రతి ఒక్కరూ పూజించాలని, దానితో పాటు పర్యావరణాన్ని నీళ్లు కలుషితం కాకుండా రక్షించవచ్చని కుబేర్ మండలంలోని పల్సీ గ్రామంలో విద్యాభారతి పాఠశాల నందు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులతో ఉపాధ్యాయులు మట్టి విగ్రహాలను తయారు చేయించి కాలుష్య నివారణ కోసం తమ వంతుగా గత కొద్ది సంవత్సరాలుగా వినాయక మట్టి విగ్రహాలు పల్సీ గ్రామంలో వీధి వీధికి పంపిణీ చేయడం జరిగింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వినాయక చవితిని పురస్కరించుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి అడిషనల్ కలెక్టర్ మనోజ్ చేతుల మీదుగా బెల్లంపల్లిలోని భగవద్ బంధువులకు సుమారుగా 150 మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారజతాం ధ్రువం. మనకి తెలుసు ఈ నెల 27వ తారీఖున గణేష్ చతుర్థి అనే మన ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగ అందరూ కూడా కుటుంబ సమేతంగా సుఖశాంతులతో జరుపుకొని మంచిగా ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే ఈ మట్టి గణేష్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా మట్టి గణేష్ని వాడి, ఎందుకంటే మనం నిమజ్జనం చేసేటప్పుడు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో వాటి వల్ల వాటర్ బాడీస్ అనేవి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. వాటర్ బాడీస్లో కెమికల్స్ కానీ అది కానీ మళ్ళీ ఆ వాటర్ బాడీస్ వల్ల మనమే ఎఫెక్ట్ అవుతాం. సో ఇప్పుడు ఈ మట్టి గణేష్ ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో, ఏదైతే మట్టిని తీసి మనము గణేష్గా చేస్తామో దాన్నే మళ్ళీ తిరిగి నీళ్ళల్లో వేసిన తర్వాత అదే మట్టిలో నిమజ్జనం చేయడం మట్టిగా మారడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ గణేష్ అయినటువంటి మట్టి గణేష్ని వాడాలని ఈ బెల్లంపల్లి సబ్ డివిజన్లో అందరూ కూడా మట్టి గణేష్ వాడాలని కోరుకుంటాను. ధన్యవాదాలు. ఎర్రగడ్డ జాతీయ రహదారి పక్కన ఉన్న గణపతి విగ్రహాల విక్రయాలకు సహకరిస్తున్న స్థానిక మస్జిదే గుల్షన్ బాగ్ ప్రతినిధులను, ముస్లిం మత పెద్దలను వెస్ట్ జోన్ పీస్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు సోమవారం ఘనంగా సన్మానించారు. పీస్ వెల్ఫేర్ కమిటీ వెస్ట్ జోన్ అధ్యక్షురాలు తేజు విజయకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఆర్ నగర్ ఎస్ఐ సుధీర్ రెడ్డి హాజరయ్యారు. మాట్లాడుతూ మస్జిద్ కమిటీ సభ్యులను సన్మానించారు. గుడ్ ఈవినింగ్. మేము పీస్ కమిటీ తరఫు నుంచి, నా పేరు తేజో కుమారి, వెస్ట్ జోన్ ప్రెసిడెంట్ ని, ఆల్ జోన్ జనరల్ సెక్రటరీ శ్రీకృష్ణ శర్మ గారు, భోగి పాలక్ దాస్ గారు ఇటు వస్తే బాగుంటుంది, మన సలీం గారు, ఈ మస్జిద్ కమిటీ సుందర్ నగర్ లో, గుల్షన్ బాగ్ సుందర్ నగర్, మన ఎర్రగడ్డ మెయిన్ రోడ్ లో, మన రైతు బజార్ ఆపోజిట్ లో ఉందండి. ఇది గత 25 సంవత్సరాల నుంచి వీళ్ళు మన హిందూ సోదరులకి వాళ్ళ ప్రేయర్ చేసుకునే దారిని మన హిందూ సోదరులకి అమ్ముకోవడానికి, విగ్రహాలు అమ్మడానికి
ఇస్తున్నారు. ఇది చాలా गर्विंచదలసిన విషయం. ऐसा कहीं भी नहीं होता दुनिया में. अपने एरेगड्डा में अपना ये वेस्ट जोन में हो रहा एंड भाई लोगों को सबको आपका ऑफिस बेरर ये मस्जिद का जो जितने भी कमिटी मेंबर्स है आप सब लोगों को थैंक यू धन्यवाद. एंड ऐसा कहीं भी नहीं होता यहाँ पे होएगा. एंड आज नहीं, एक दिन नहीं, 2 दिन नहीं, 1 साल नहीं, 2 साल नहीं, लास्ट 25 साल से हो रहा है ये बहुत गर्व की बात है. एंड थैंक यू भैया, थैंक यू सो मच. आपका आपको भी आपका जो त्योहार आता है ना रमजान, आप हमारे हम लोग आपके साथ है. మస్జిద్ల పక్కన వాళ్ళ చేతులతోనే హిందూ సోదరులకి గణేషులు ఇస్తారండి. మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం చిట్కూల్ గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో కీర్తిశేషులు తారా అంజిరెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ మరియు చిట్కూల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తారా విష్ణువర్ధన్ రెడ్డి తన స్వంత నిధులతో చిట్కూల్ ప్రాథమిక పాఠశాలలకు 7 టేబుల్స్, 20 కుర్చీలు, ఒక చిన్న బ్యాండ్, పెద్ద బ్యాండ్ మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు 2 సౌండ్ బాక్సులు, ఒక మౌత్ పీస్, దీనితో పాటు ఒక కంప్యూటర్ మరియు అదేవిధంగా గ్రామ పంచాయతీకి 60 ఎల్ఈడి బల్బులు, 60 హోల్డర్స్, దీనికి సరిపడా వైర్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీమతి చిలుమల సుహాసిని రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. నిన్న కీర్తిశేషులు కిషన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా సోదరి నిన్న ఇదే మండలంలో ఒక సామాజిక సేవ చేసి ఇదే రోజు మళ్ళీ మార్నింగ్ మేము నర్సాపూర్ డిగ్రీ కళాశాలలో మేము వాటర్ ప్లాంట్ ఆర్ఓ ఇచ్చుకొని వచ్చి మళ్ళీ అదే తడుగా ఈరోజు ఈ ఊరికి వచ్చి ఈ ఊరిలో కూడా ఒక సామాజిక కార్యక్రమం తారా విష్ణువర్ధన్ రెడ్డి చేతులుగా చేసుకుంటే నాకు నిజంగా నా కాంగ్రెస్ కుటుంబం సేవలో ముందున్నదనేది నేను మనస్ఫూర్తిగా ఈరోజు సంతోషపడుతున్నా. మొట్టమొదటిసారి నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన రామచంద్రరావు గారికి ఎందల్వాయ్ టోల్ ఫ్రీ దగ్గర ఘన స్వాగతం పలకడం జరిగిందని, ఎంపీ ధర్మపురి అరవింద్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, జై జై మాతా. తీసుకున్నా
ఆర్టీఐ చట్టం సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం వంటిదని, ఇది వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని వెలికితీసి పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని సమాచార హక్కు చట్టం సాధనా కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు. సమాచార హక్కు చట్టం సమితి ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుండి ఆర్టీఐ కమిటీ రాష్ట్ర జిల్లా స్థాయి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఎక్కడ అణిచివేత ఉంటుందో అక్కడ ధిక్కారం ఉంటుంది, ఎక్కడ అవినీతి ఉంటుందో అక్కడ ప్రశ్నించే గొంతుక ఉంటుంది. ఈ సమాచార హక్కు చట్టం, నేను ఈ ప్రోగ్రాంకి వచ్చిన వెంటనే మన సింగరేణి ముద్దు బిడ్డ ఆయన ఒక ప్రశ్న అడిగారు నన్ను. మనం ఈ వేదిక ద్వారా మనం కార్యక్రమంగా పనిచేయడానికి, ఇంకా సాధారణంగా మనం బయట నుంచి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించుకోవడానికి మధ్య ఉన్న తేడా ఏంటి అని నేను అప్పుడు చెప్పాను. మనకు ఒక జర్నలిస్ట్కి, సామాన్య ప్రజలకు ఉండేది కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19(1)A. కానీ ఒక సమాచారాన్ని సేకరించి అందులో ఒక వేదికను ఏర్పాటు చేసి 10 మందికి చదివించేలా, ఆసక్తి కలిగించేలా దాని ప్రజలు తీసుకువెళ్ళడం ఒక జర్నలిస్ట్ పని ఎలాగైతే ఉంటుందో, అలాగే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజల్లో చట్టం గురించి అవగాహన కల్పించి వాళ్ళ హక్కుల గురించి తెలియజేసి మన వ్యవస్థలో కోరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేసి, అదేవిధంగా వ్యవస్థలో ఉన్న అధికారుల్లో జవాబుదారీతనాన్ని, పారదర్శకతాన్ని పెంపొందించి మన యొక్క హక్కుల కోసం మనం సాధించుకోవడానికి ఉపయోగపడే ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఆర్టీఐ చట్టం. అలాగే ఇది ఒక వర్గానికో, ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక మతానికో సంబంధించినటువంటి సభా వేదిక కాదు. ఇది కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, వర్గం పేరుతో కానీ, వర్ణం పేరుతో కానీ, ప్రాంతం పేరుతో కానీ, భాష పేరుతో కానీ సంబంధం లేకుండా వి ఆల్ ఆర్ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, మనమంతా ఒకటి అని నేను నిరూపించేటటువంటి వేదిక ఇది అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా మనమంతా సమాజ శ్రేయస్సు కోసం ఈ ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించాలని, ఇందులో మనం భాగస్వాములై భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన చుట్టూ ఉన్నటువంటి కార్మిక, మన తాడిత పీడిత కార్మిక, కర్షక, శ్రామిక, బహుజన వాళ్ళందరికీ మనం ఈ చట్టం ద్వారా వాళ్ళ హక్కుల పోరాటానికి మనం కరెక్ట్గా పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నన్ను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చిన కాసిం గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను కూడా ఇందులో జాయిన్ అయ్యి భవిష్యత్తులో మంచి కార్యకర్తగా పనిచేయాలని, అదేవిధంగా నేను ఆల్రెడీ ఒక ప్రముఖ దినపత్రికలో నేను ఒక సబ్ ఎడిటర్గా పనిచేశాను. ప్రస్తుతం నేను న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాను. భవిష్యత్తులో మంచి న్యాయవాదిగా పేరు సంపాదించి సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని నేను భావిస్తున్నాను. అందులో నాకు ఈ వేదిక కూడా ఉపయోగపడుతుందని నేను మనసావాచి నమ్ముతున్నాను. అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆర్మూరులోని ఆలూరు బైపాస్ రోడ్డులో పెర్కిట్ గ్రామానికి చెందిన షేక్ ఖలీద్ అనే వ్యక్తి మధ్యాహ్నం 2 గంటలకు గంజాయి అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు అతనిని పట్టుకుని అతని వద్ద నుండి 4 ప్యాకెట్ల గంజాయి సుమారు 36 గ్రాములు స్వాధీనం చేసుకోవడమైనదని, ఇట్టి వ్యక్తి మహారాష్ట్రలోని మన్మాడ్ దగ్గర గల మాలెగావ్ గ్రామం నుండి 20 ప్యాకెట్లను తీసుకొని వచ్చి ఆర్మూర్ ఏరియాలో అమ్ముతున్నానని ఒప్పుకున్నాడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైందని పోలీసులు తెలిపారు. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆలూరు బైపాస్లో షేక్ ఖాలిద్ అనే పెర్కిట్ గ్రామ నివాసి గాంజాయి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు ఆర్మూర్ పోలీసు వారు వెళ్ళి పట్టుకొనగా అతని వద్ద 36 గ్రాముల గాంజాయి దొరికింది. అతన్ని విచారించగా అతడు మహారాష్ట్ర నుంచి మన్మడ్ ప్రాంతంలో తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతంలో యువకులకు అమ్ముతున్నాడని తెలిపాడు. ఇట్టి విషయంపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మూర్ ఎవరైనా గాంజాయి అమ్మినట్టయితే డైల్ 100 కానీ ఆర్మూర్ పోలీస్ వారు కానీ వివరాలు తెలుపగలరు.
వాటి వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ జనరల్ మేనేజర్ ఏడి శ్రీనివాస్, హైదరాబాద్ జోనల్ హెడ్ దారా సింగ్ నాయక్, రీజనల్ దిలీప్ కుమార్ భరద్వాల్, అలియాబాద్ బ్రాంచ్ మేనేజర్ ఎస్ మాధురి, రీజనల్ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ కె ఉమాజానకి మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు 5,36,22,000 రూపాయల చెక్కులను అందజేశారు. ఆర్గనైజ్ చేయడం, మమ్మల్ని ఇక్కడ రప్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రీయ కార్యాలయం నుండి జనరల్ మేనేజర్, మా గార్డియన్ జనరల్ మేనేజర్ శ్రీ శ్రీనివాస్ గారు, దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రెహమాన్ గారు, ఏజీఎం రెహమాన్ గారు వచ్చారు.